రాజశేఖరం పరిస్థితి యాక్సిడెంట్ కాకముందు వరకు ఒకలా ఉండేది. క్షణాల్లో యాక్సిడెంట్ జరగడము, మొత్తం కథ రివర్స్ అయిపోవడం అయితే జరుగుతుంది. యాక్సిడెంట్‌కి ముందు రాజశేఖరం తన కూతురి రిజల్ట్స్‌ని సిద్ధార్థ్ ఫోన్‌లోనే చూసి సివిల్స్ పాస్ అయ్యావంటూ ప్రేరణకు ఫోన్ చేసి చెప్తాడు. అంత సంతోషంగా మాట్లాడుకుంటారు. అమ్మ నేను సివిల్స్ పాస్ అయ్యాను అంటూ ప్రేరణ కూడా పెద్దగా అరిచి, అలాగే ఇక ఇందిర కూడా స్వీట్స్ తినిపించడం అయితే జరుగుతుంది. ముగ్గురు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటారు. ఇక ఆయన కూడా సంతోషంగా నా కూతురు సివిల్స్ పాస్ అయిందని వెనుదిరిగే లోపే కారైతే వచ్చి డాష్ ఇస్తుంది. ఇక అక్కడికక్కడికే కింద పడిపోయి తల పగిలిపోతుందనమాట. ఇంకా సిద్ధార్థ్ కూడా ఎంత చక్కని ఫ్యామిలీ, ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళు అనుకోని సంతోషపడే లోపే ఇలాంటి ఘోరం అయితే జరుగుతుంది. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజశేఖరాన్ని అంబులెన్స్‌కి ఫోన్ చేసి హాస్పిటల్‌కి అయితే తీసుకొని వెళ్తారు. అయితే అంత సేవ్ చేశాడు కదా సిద్ధార్థ్. కానీ సిద్ధార్థ్‌ని ఆ అంటే ఈ రాజశేఖరం మొదటి భార్య కొడుకు, "నువ్వే మా నాన్నని యాక్సిడెంట్ చేశావా? డబ్బుల కోసము, ఈ ఫోన్ కోసం" అన్నట్టు మాట్లాడతాడనమాట. అప్పుడు హాస్పిటల్‌కి తీసుకొచ్చిన ఈ రాజశేఖరాన్ని వాళ్ళ కానిస్టేబుల్ చూస్తాడు. ఇదేంటి మా సార్ వాళ్ళ నాన్నలాగా ఉన్నాడే అనుకోని ఇక ఘనాకి ఫోన్ చేయడం కూడా జరుగుతుంది. అప్పుడే ఘన కూడా హాస్పిటల్‌కి రావడం కూడా జరుగుతుంది. ఇంతలో ప్రేరణ కూడా ఫోన్ చేస్తే ఇక శేఖరం ఫోన్ కాస్త సిద్ధార్థ్ దగ్గర ఉంటుంది. అయితే ఇంతకు ముందేనండి యాక్సిడెంట్ అయింది, మీరు రండి అనేది చెప్తూ ఉంటే ఇక ఉన్న పళంగా హైదరాబాద్‌కి వెళ్ళాలని ఇక వాళ్ళ అమ్మతో చెప్తుంది. అదేంటి ఇప్పుడే కదా నాన్న మాట్లాడారు, ఉన్న పళంగా వెళ్ళాలంటారేంటి, నేను మాట్లాడితే ఇవ్వు అంటూ ఉంటే ఇక ప్రేరణ పెద్దగా కోపంగా అరుస్తుంది. అమ్మ వెళ్ళాలి, చెప్పిన మాట వినండి అనగానే ఇక అసలు విషయం చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అందరూ కలిసి హైదరాబాద్‌కి అయితే రావడం జరుగుతుంది. ఈలోపు ఘన వచ్చి సిద్ధార్థ్ కాపాడాడని కృతజ్ఞత కూడా లేకుండా, మా నాన్న ఫోను, పర్స్ నీ దగ్గరున్నాయేంటి? అంటే నువ్వే కొట్టేసావా? నువ్వే కావాలా మా నాన్నని యాక్సిడెంట్ చేసావా? అని అయితే అంటూ ఉంటే, ఇక సిద్ధార్థ్‌కి, ఘనాకి పెద్ద గొడవే జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావేంటి? కాపాడానన్న కృతజ్ఞత కూడా లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావేంటి అని. ఈయన మహా అంటే ఒక ఎస్ఐ అనమాట ఈ ఘన. ఇప్పుడు ఐపీఎస్ పాస్ అయ్యాడు సిద్ధార్థ్. ఆ తర్వాత ఐపీఎస్ అంటే అతని కింద ఈ ఘన పనిచేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇప్పుడు ఇంత పొగరుగా ఉన్నాడు కదా! ఆ తర్వాత సిద్ధార్థ్ చూపించే యాటిట్యూడ్‌తో అయ్యగారికి బానే తిక్క కుదురుతుందని చెప్పొచ్చు. మొత్తం మీదైతే స్టోరీ ఇది ఈరోజు.